దేవుణ్ణి నమ్మకుండా డైవర్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఏది వాళ్ళకి ప్రత్యక్షం కనపడాలి. ఇప్పుడు దేవుడు అనగానే ఆయన వచ్చి ఇక్కడ కనపడితేనే నమ్మే విధంగా ఆలోచనలు మారిపోయినాయి. కాబట్టి మనము మరి ఉన్నడా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. మనము ఒక వ్యక్తి ఉన్నడా లేదా అనేటువంటిది 2 విషయాల ద్వారా మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మనస్సు ఉందా లేదా ఏం చెప్తాం మనం దానికి? మనస్సును ఎవరైనా చూశారా ఇప్పటివరకు? లేదు. మనస్సుని పోనీ ఇన్ని ప్రాణాలు పోతుంటాయి కదా రోజు, డాక్టర్లు చూశారా? పోనీ అయ్యో ప్రాణం పోయిందే అని మనం అంటుంటాము. డాక్టర్లు చూశారా ఇన్ని రోజులు? సరే, మనస్సు పక్కకు పెట్టండి. బుద్ధి ఉంది, బుద్ధిని చూశారు ఎవరైనా? బుద్ధిని కూడా ఎవరు చూడలేదు. కానీ మనము ఆ బుద్ధి ద్వారానే నడుస్తున్నాము, ఆ బుద్ధి ద్వారానే తింటున్నాము, కానీ మనకు కనపడట్లేదు. అంటే లేనట్ట? కాదు. అంటే మనస్సు బుద్ధి ఉన్నాయి, కానీ నీకు కనపడట్లేదు. అట్లా కనపడట్లేదు అన్నంత మాత్రమున లేదని కాదు. అదే దేవుడు కూడా అంతే.